హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ఓదెలా 2 తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. మనందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వచ్చిన ఓదెలా రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెలే ఈ ఓదెలా 2 మూవీ. అండ్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది హెబ్బా పటేల్, వశిష్ఠ అండ్ తమన్నా గారు. అండ్ ఈ మూవీ 2 hours 30 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్గా బోర్ కొట్టేసింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో చనిపోయిన హెబ్బా పటేల్ గారి హస్బెండ్ అయిన తిరుపతి సెకండ్ హాఫ్లో ఓదెల విలేజ్ వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ వల్ల దయ్యం అవుతాడు. సో దయ్యమైన తర్వాత ఆ ఊరిని ఎలా ఇబ్బంది పెట్టాడు అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మెయిన్లీ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో అష్టదిగ్బంధనం చేసే సీన్ పర్లేదు అనిపించింది. అండ్ ఓదెల రైల్వే స్టేషన్ మూవీలానే ఈ మూవీలో కూడా ఓపెనింగ్ సీన్ సేమ్ ఉంటుంది అండ్ అది చాలా బాగుంది. పెద్దగా ఏం హారర్ టచ్ లేకపోయినా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ కాస్త ఎంగేజింగ్గా ఉంటాయి. అండ్ ఈ మూవీలో సమాధి శిక్ష అనే పాయింట్ కూడా యూనిక్గా అనిపించింది. మైనస్ పాయింట్స్, రొటీన్ స్టోరీ అండి, లైక్ ప్రేతాత్మ, దాని రివెంజ్ అండ్ దేవుడు కాపాడడం. ఈ ప్లాట్ మనం చాలా మూవీస్లో చూసాం, బట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్లో చాలా మూవీస్ హిట్ అయ్యాయి. బట్ ఇందులో మాత్రం ఎగ్జిక్యూషన్ సరిగా చేయలేదు. దానికి తోడు సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ని డ్రాగ్ చేశారు. క్లైమాక్స్ మాత్రం అసలు సాటిస్ఫైయింగ్గా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నాకైతే ఈ మూవీ టైటిల్ని అరుంధతి అని పెడితే కరెక్ట్గా సెట్ అయ్యేది అనిపించింది, బికాస్ చాలా చోట్ల అరుంధతి మూవీ టెంప్లెట్ టచ్ అవుతుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, కంపేర్ టు పార్ట్ 1 ఈ పార్ట్ 2 కాస్త బెటర్ అనిపించింది. సో కొన్ని సీన్స్ అండ్ బీజిఎం కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ మూవీ స్టార్టింగ్లో ఒక ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది, అది కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. అండ్ కొన్ని చోట్ల ఫౌల్ లాంగ్వేజ్ కూడా ఉంది, బట్ అది బీప్ చేశారు. సో ఇది గైస్ ఓదెలా 2 మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.